దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ముందు మనం అందరం కూడా మరొకసారి ఈ విధంగా ఒకరినొకరు ప్రభు పేరట వందనములు తెలియచేయుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఉదయకాలాన్ని బట్టి దేవునికి స్తోత్రం. సరే, బాగున్నారా? అయితే ఈరోజు మనకు దేవుడిచ్చినటువంటి ధ్యాన వాక్యం, ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకుని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయం ముందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉండుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు చాలామంది జీవితాల్లో దీన మనస్సు అనేది మనకు కనబట్టలే. ఎవరికి దేవుడు కృపనిస్తాడు, ఎవరికి దేవుడు కృపని అనుగ్రహిస్తాడు అంటే, దీన మనస్సు దీనులకు కృప అనుగ్రహించును. దీనులకు కృప అనుగ్రహించును అని రాసినాడు. అపోస్తలుడైనటువంటి పేతురు తాను చేపలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితిలో దీనుడై నిరుత్సాహము, నిస్పృహ, వేదన, కసంత దుఃఖం, చేపలు ఏం పడలేదని, రాత్రంతా చేపలు పట్టాడు, ఒక చేప కూడా పడలేదని, కసంత నిరుత్సాహం, నిస్పృహ అంతా ఉంది. కానీ యేసు ప్రభు ఆయనలో ఉన్నటువంటి దీనత్వం, ఆయనలో ఉన్నటువంటి ఆ బలహీనత అన్నీ కూడా చూచి ఆ పేతురు నావనే అడిగి ఆ దీనుడైనటువంటి ఆ పేతురికి కృపను అనుగ్రహించి మనుషుల పట్టు జాలరుగా చేశాడు. విస్తారమైన చేపలు ఆ దినమందే పట్టించాడు. పేతురు ఆ చేపల మీద నడుస్తూ పేతురు ఏం చెప్పాడంటే, ప్రభువా, నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళన్నాడు. ఆయన అందుకు కాదు ఆయన నావెక్కింది, పేతురుని విడిచి వెళ్ళేదానికి కాదు, పేతురుని సంతోషపరిచేదానికి కాదు, పేతురు కృపను అనుగ్రహించేదానికి. పేతురు అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు తన సేవా జీవితంలో 3,000 మంది, 4,000 మంది, 5,000 మంది, అలాగే ఆయన నడిచిపోతుంటే వ్యాధిగ్రస్తులు ఆయన నీడబడితే స్వస్థత, ఇవన్నీ దేవుని కృప. నువ్వు ఈరోజు నుంచి మనుషులు పట్టి జాలరి అని చెప్పి పేతురికి కృపను అనుగ్రహించాడు. అలాగే నువ్వు దీన మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన కృప, భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, ఆయన ఎందుకు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంటుంది. కాబట్టి నోహోకి దేవుడి కృప అనుగ్రహించాడు. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి మీద నేరస్థాపన చేశాడు నోహో. హాము, షేము, యాపేతు వారు 3 భార్యలు. నోహో భార్య ఆ ఓడలో ఉన్నప్పుడు ఆ కృప ద్వారా, వారు పొందుకున్నటువంటి దేవుని కృప ద్వారా నోహో బిడ్డలు జనరేషన్ బై జనరేషన్, తరం వెంబడి తరము, వారి ద్వారానే ఆ నోహో ద్వారా, వారి బిడ్డల ద్వారా భూమి అందంతటా సంతానము దేవుడు అభివృద్ధి చేశాడు. చూసారా ఎంత పెద్ద కృప, ఎంత గొప్ప కృప. 120 సంవత్సరాల కంటే గొప్ప సేవ చేశాడు. ఒక్కరన్నా మారారా? ఒక్కరన్నా దేవుని దగ్గరికి వచ్చి ఆ నావలోకి, నోహో తయారు చేసినటువంటి ఓడలోకి వచ్చారా? రాలా. ఎందుకంటే దీనులు ఎవరైతే దీన మనస్సు కలిగినటువంటి వారుగా ఉంటారో
వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై మనం ఉండడం నేర్చుకోవాలి. ఇది ఒక చిన్న దీన మనస్సు అనే మాటకి ఏంటంటే, దీన మనస్సు అనే మాటకు గుర్తు ఒకటి, మన గురించి తక్కువగా ఊహించుకోవడం, మన గురించి తక్కువగా ఆలోచించుకోవడం, ఇతరులు కూడా మన గురించి తక్కువగా ఆలోచించే పరిస్థితికి సిద్ధపడి ఉండడం. ఇది చాలా ముఖ్యం. మనం తక్కువగా ఆలోచించుకోవడం, మన గురించి ఇంకొకరు తక్కువగా ఆలోచించే పరిస్థితి వాళ్ళకి కల్పించడం. దీన మనస్సు దేవుడిచ్చే కృప. మనకు చేరకుండా మన గర్వము అడ్డుపడుతుంటుంది. అందుకే మనము క్రైస్తవ జీవితంలో అనేక అపజయాలు ఎందుకు వస్తున్నాయంటే, కొద్దిగా మనం గర్వించడం బట్టి, కొంచెం మనము ఆ దీన మనస్సులో నుంచి బయటికి రావడం వలన నిష్ఫలితాలు మనకు మూల కారణంగా ఒక మాదిరికరంగా ఉంటుంది. కారణం ఏంటంటే, ఆ దీన మనస్సు అనే పరిస్థితిలో నుంచి బయటికి రావడం. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయనకి ఏం మనస్సు ఉంది? దీన మనస్సు ఉంది. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును. కాబట్టి ఈ ఉదయకాలం ముందు దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని యొక్క యేసుక్రీస్తు ఏ విధంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడై ఉండి తగ్గించుకొని ఈ మానవాళి కోసం ఏ విధంగా ప్రేమ కలిగి ఈ లోకానికి వచ్చాడో, నీవు నేను కూడా ఆ దీన మనస్సు కలిగినటువంటి వారముగా ఉండడం నేర్చుకోవడం. ఆ విధముగా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అనే ఒక మంచి మనస్సు కలిగినటువంటి వారముగా, ఏక మనస్సు, దీన మనస్సు అనే వస్త్రము ధరించుకున్నటువంటి వారముగా మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగినటువంటి దీన మనస్సు కలిగినటువంటి వారుగా ఉండడం నేర్చుకోవడం చాలా సంతోషకరం. ఈ ఉదయకాలం ముందు దేవుడి వాక్యాన్ని మనకు అనుగ్రహించారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, ఇప్పుడు వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆస్వాదించండి. ఏమైనా దీవెనలు ప్రభువా, ఈ ఉదయకాలం ముందు దీన మనస్సు కలిగి ఎవరైతే ప్రభువా, హంబుల్నెస్ కలిగి ప్రభువా, నిజముగా ప్రభువా నీ యొక్క కృపను పొందుకునేదానికి ఇష్టపడతారు, దీనులకి నీ కృప అనుగ్రహిస్తావని చెప్పావు తండ్రి. దీన మనస్సు కలిగినటువంటి వారికి నీ కృపను అనుగ్రహిస్తావని చెప్పావు. అలాగా ఆశీర్వదించి దీవించమని, వారికి కావలసినటువంటి అవన్నీ కూడా ప్రభువా ఈ ఉదయకాలం మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.